హలో అండి. నా పేరు సందీప్. సందీప్ అనాలిసిస్ 27 ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి చంద్రబాబు గారు సెన్సేషన్ కామెంట్స్ అనేవి చేశారండి. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండండి. మీకు నేను కొత్త వీడియోస్ అనేది పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దయచేసి అందరూ కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. చంద్రబాబు గారు ఒక సెన్సేషనల్ కామెంట్స్ అనేది ఇప్పుడు చేశారండి. ఎందుకు అంటే ఏదైతే సూపర్ 6 హామీలనేవి అవి జరగొచ్చు, జరగకపోవచ్చండి ఆంధ్రప్రదేశ్‌లో. ఎందుకు అంటే ఒక రీజనింగ్ అనేది చంద్రబాబు గారు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 10,00,00,000 అప్పు ఉండడం వల్ల సూపర్ 6 అనేది పూర్తి స్థాయిలో హామీని తీర్చలేమనేది చంద్రబాబు గారు ప్రకటించారండి. ఇండైరెక్ట్‌గా చెప్పారనమాట. చేస్తామని ఏమీ చెప్పలేదు. దీనివల్ల చేయలేకపోతున్నామని మెయిన్‌గా ప్రకటించడం అనేది జరిగింది. ఇది చంద్రబాబు గారికి చాలా వరకు ఇలానే చేస్తారండి. ప్రతిసారి హామీలు ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు 95% అనేది సక్సెస్‌ఫుల్‌గా చేయరు బేసికల్‌గా. ఎప్పుడూ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పి హామీలని ఎగ్గొట్టే ప్రయత్నం అనేది పూర్తి స్థాయిలో అనేది చంద్రబాబు గారు అనేది పూర్తిగా చేస్తారండి. అదే కాకుండా ప్రతిసారి ఈ ఏదో అధికారంలోకి వచ్చినప్పుడు హామీలను తీర్చుకోకుండా 5 ఏళ్ళు అనేది ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎక్కువగా చేయడం అనేది చంద్రబాబు గారు ఎక్కువగా చేసే ప్రయత్నం అనేది చేస్తారండి. అదే కాకుండా వాళ్ళ మీడియాతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువగా చేసే అవకాశం అనేది ఎక్కువగా చంద్రబాబు గారు 5 ఏళ్ల పాటు చేస్తారు. అదే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో అనేది చేయలేకపోతున్నారండి. అంటే మనీ అనేది శాంక్షన్‌లో అనేది పెడుతున్నారు. కానీ పూర్తిగా కూడా డబ్బులనేది గ్రౌండ్ లెవెల్‌లో అనేది పనులనేది యుద్ధ ప్రాతిపదికన అనేది కావట్లేదండి. అలాగే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఎక్కువ శాతము హామీలనేది తీర్చడం అనేది జరిగింది. కానీ ఎక్కువ 80% హామీలననేది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా తీర్చే ప్రయత్నం అనేది చేశారు. కానీ ప్రజలనేవాళ్ళు బేసికల్‌గా ఈసారి ఈ కూటమిని నమ్మడానికి మెయిన్ కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. ఏదైతే తెలుగుదేశం హామీలని తాను దగ్గరుండి చేపిస్తామని ఎక్కువగా చెప్పడం అనేది ప్రజలకి ఇది ప్రజల్లో ఎక్కువ వెళ్ళడం అనేది జరిగిందండి. దానివల్లనే ప్రజలు ఎక్కువగా నమ్మడం అనేది జరిగింది. ఇది ఎక్కువ శాతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ హామీలు అనేది ఎక్కువగా తీర్చే ప్రయత్నం అనేది ఎక్కువగా చేయాలండి 5 ఏళ్ల కాలం. లేకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే చెప్పి వెళ్ళాలో అనేది ఏం తెలియదు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఏవైతే ఈ హామీలు తీర్చకుండా వెళ్తే ప్రజల్లోకి ఓట్లు అడగనికి ఎలా అయినా వెళ్ళలేరు వీళ్ళు. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని కూడా జనాలు అనేవాళ్ళు నమ్మరు బేసికల్‌గా ఈ హామీలు అనేది ఇప్పుడు తీర్చకపోతే. చాలా వరకు చంద్రబాబు గారు బేసికల్‌గా ఏమంటున్నారంటే 10,00,00,000 అప్పు ఉందనేది ఎక్కువగా చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నారండి. అంటే ఇది ఒక మైండ్ గేమ్ అనమాట. ఏందంటే ఇప్పుడు హామీలు అనేది మెల్లమెల్లగా ఇప్పుడు ఈ 5 ఏళ్ల ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 10, 11 నెలలు అనేది అయిపోయింది. ఇప్పుడు ఎలాగ ఈ 5 ఏళ్ల పాటు ఒకటో రెండో హామీలు అనేది తీర్చేసి దాని తర్వాత ఈ హామీలు తీర్చకుండా ఉండడం అంటే ఇప్పుడు ఏందంటే ఒకళ్ళ మీద తోసేయడం అనమాట. ఈ 10,00,00,000 అప్పు ఉంది. దానివల్లనే మేము చేయలేకపోతున్నాం అనేది ప్రజల్ని పూర్తిగా అనేది ప్రిపేర్ చేస్తున్నారనమాట. దాని గురించే ఎక్కువ శాతము చంద్రబాబు గారు ఈ మాటలనేది ఎక్కువగా ఉటంకించడం అనేది జరుగుతుందండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఎందుకంటే ఇంత 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఈ మాట చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ హామీలు ఇచ్చేటప్పుడే ఆల్రెడీ చంద్రబాబు గారికి పూర్తి అవగాహన అనేది ఉంటదండి బేసికల్‌గా. ఈ హామీలు ఇచ్చేటప్పుడే చేయగలమా, చేయలేమా అనేది అవగాహన అనేది ఉంటది. కానీ ఓవర్ బోర్డ్ అనేది హామీలు అనేది ఇచ్చేయడం అనేది ఇదేందంటే ఒక గెలుపు ప్రాతిపదికన ఈసారి ఎలాగైనా గెలవాలనేది పిచ్చి పిచ్చి హామీలు అనేది ఇచ్చిందండి. హామీలు ఇవ్వకపోయినా కానీ కూటమి అనేది గెలిచే అవకాశం అనేది ఉండేది. ఎక్కువ సీట్లు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉండేది. కానీ ఈ హామీలు అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే వచ్చేసి చాలా వరకు హామీలు అనేది ఎక్కువ ఈ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఎలాంటి హామీలు అనేది తీర్చలేకపోతున్నారు. ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు ఇప్పటి నుంచి కంపారిజన్ అనేది ఎక్కువగా చేసే ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తారండి. జగన్ హయాంలో వచ్చేసి ప్రతి ఇయర్
ఒక 50,000 నుంచి 60,000 రూపాయలు అనేది ప్రజలకు ఏదో ఒక రూపంలో అనేది వచ్చింది. కానీ ఈ టర్మ్‌లో వచ్చేసి ఎలాంటి డబ్బులు రావట్లేవు అనేదే పల్లె ప్రాంతాల్లో అనేది వ్యతిరేకత అనేది వచ్చిందండి. నేను పోయిన వీడియోలో వచ్చేసి నేను ఏదైతే ఎమ్మెల్సీ ఏదైతే వైసీపీ గెలిచిందో ఆ వీడియోలో నేను పూర్తిగా కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ హామీలనేది తీర్చలేకపోతున్నారు కాబట్టి వ్యతిరేకత అనేది గ్రౌండ్ లెవెల్‌లో స్టార్ట్ అయిందండి. అంటే ఎక్కువ శాతము ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువుంటాయి. 70% గ్రామీణ ప్రాంతాలే ఎక్కువగుంటాయి. ఆ ప్రాంతాల్లో వ్యతిరేకత అనేది ఎక్కువగా వచ్చిందనుకోండి, చాలా ఇబ్బందయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందండి. అంటే ఇది మెయిన్‌గా మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ 6 గ్యారంటీలు గూడా ఎక్కువ శాతము చంద్రబాబు గారు డీప్ డౌన్‌గా ప్రచారం అనేది ఇంటింటి ప్రచారం అనేది ఎక్కువగా చేయడం అనేది జరిగింది. ఇది గూడా ఇప్పుడు ప్రజలు గూడా ఎక్కువ క్వెషన్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఈ హామీలనేది తీర్చకుండా ఒకళ్ళ మీద తోసేసి ఎళ్తూ ఉంటే వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఇంకా చేస్తాము అన్న దాన్ని గూడా ప్రజలు నమ్మరు. అంటే ఇంకెప్పటికీ నమ్మే ప్రయత్నం అనేది ఉండదండి. దీనివల్ల తెలుగుదేశం పార్టీ ఓటింగ్ అనేది తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. ఈ హామీలు తీర్చకపోతే. అంటే ఒక్కసారి ఈ క్రెడిబిలిటీ అనేది పోయిందనుకోండండి, ఇంకో ఎప్పుడు కూడా నమ్మే ఇది లోకేష్ గారి నాయకత్వం మీద కూడా పడే అవకాశం అనేది ఉంది. ఫ్యూచర్‌లో తెలుగుదేశం పార్టీ మీద. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ హామీలను తీర్చరనే ఉద్దేశానికి ప్రజలనేది వచ్చేసిరనుకోండి, ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంది. దీన్ని కూటమి పెద్దలందరూ కూడా గమనించాల్సిన అవసరం అనేది ఉంది. అదే కాకుండా చాలా వరకు జగన్ గారు చాలా వరకు ఒక స్టాండర్డ్ సెట్ చేశారండి. పోయిన 5 ఏళ్ల కాలంలో వచ్చేసి. చాలా వరకు బీసీస్‌కి ఎక్కువగా పదవులు ఇవ్వడం. అలాగే వచ్చేసి చాలా వరకు డబ్బులనేది ఎక్కువగా ఇచ్చేసారు అతను. అతను ఇచ్చేయడం వల్ల ఇప్పుడు దానికన్నా ఎక్కువ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో అనేది ఉంటుందండి. ప్రజలు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. దాన్ని ఎక్కువగా చేయకపోవడం వల్లనే ఈ వ్యతిరేకత అనేది ఈ 11 నెలల కాలంలోనే వచ్చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే వచ్చేసి కరెంట్ చార్జెస్ కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా పెరగడం అనేది జరిగిందండి ఈ కూటమి ప్రభుత్వం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. ఆ జగన్ హయాంలో కూడా ఎక్కువ కరెంట్ చార్జెస్ పెరిగాయనే ఎక్కువగా తిట్టారు. కానీ ఇప్పుడొచ్చేసి చంద్రబాబు గారి హయాంలో కూడా కరెంట్ చార్జెస్ అనేవి ఎక్కువగా ఏం తగ్గట్లేవండి. ఆ తగ్గపోవడం కూడా ప్రజల్లో కూడా వ్యతిరేకత అనేది వచ్చిందండి. అలాగే వచ్చేసి బీసీస్‌లో జగన్ గారు ఎక్కువ శాతము 60-70% బీసీస్‌కి ఎక్కువగా పదవులనేది ఇయ్యడం అనేది జరిగింది. నామినేటెడ్ పోస్టులు గానీ, అలాగే చాలా పోస్టులు గానీ, ఏదైతే డీప్ సీలో అంటే ఏదైతే కార్పొరేటర్ ఏవైతే చిన్న చిన్న సర్పంచ్ పోస్టులు అన్నీ కూడా ఎక్కువగా ఇయ్యడం అనేది జరిగింది. కానీ దానికన్నా ఎక్కువ ఇస్తామనేదే కూటమి ప్రభుత్వం అనేది చెప్పింది. దీన్ని కూడా పూర్తి స్థాయిలో అనేది చేయలేకపోయారు. దీంట్లో వచ్చేసి చాలా వరకు పర్మిటేషన్ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటాయండి తెలుగుదేశంలో. తెలుగుదేశంలో ఎక్కువ ధనవంతులు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఓసీస్‌లో ఎక్కువ ఉండడం అనేది ప్రాబ్లమ్ అనేది వస్తుంది తెలుగుదేశం పార్టీకి. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెంబడే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి.